దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 19వ అధ్యాయం 21, 22 వచనాలను మనం చదువుకుందాం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఇక్కడ మనం చూస్తున్న సందర్భం మనం చాలాసార్లు విన్న సందర్భమే. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మన దైవజనుల ద్వారా మనం విని ఉన్నాం. అయితే ఇక్కడ ఒక 2 విషయాల్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మనం చూసినట్లయితే యేసుప్రభు వారు ఆ యవనస్తుడికి 2 మాటలు చెప్తారండి. ఒకటి, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. 2, వచ్చి నన్ను వెంబడించమని. అయితే చెప్పినప్పుడు ఆ యవనస్తుడు వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోయాడు. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఆశ కలిగి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన యవనస్తుడు ఈ 2 మాటలు వినగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మనం చూసినట్లయితే అప్పటి కాలంలో ఆ యవనస్తుడికి కష్టంగా అనిపించిన ఈ 2 పనులు ఇప్పటికీ కూడా క్రైస్తవ్యంలో చాలా మందికి కష్టంగానే అనిపిస్తున్నాయండి. మనం చూసినట్లయితే మొదటి విషయం, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. యేసుప్రభు వారు ఈ మాటని చెప్పారు. అయితే మనలో ఎంతమంది దీన్ని చేస్తూ ఉన్నాం? మనం చూసినట్లయితే జక్కయ్యను మనం చూడొచ్చు. యేసుప్రభు వారు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిన మరుక్షణమే జక్కయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నా సగం ఆస్తిని అమ్మి బీదలకి ఇస్తానని జక్కయ్య అంటూ ఉన్నాడు. కానీ యేసుప్రభు వారు మన జీవితంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? కొంతమంది పుట్టుకతోనే క్రైస్తవులు, కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఎవరైనా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయడానికి కొంతమంది దగ్గర డబ్బుండి కూడా వారికి చేతులు రావండి. కొంతమంది దగ్గర వారికి సరిపడినంత ఉంది, ఇంకొకరికి మనం ఇవ్వచ్చు పెట్టొచ్చు అనే స్థితిలో ఉండి కూడా వారు ఆ పనిని చేయలేరండి చాలా మంది. కానీ మనం చూసినట్లయితే, మనము ఇక్కడ గమనించినట్లయితే, ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఇస్తున్న డబ్బు లేదా పేదలకు మనం చేస్తున్న సహాయము పరలోకమందు మనకి ఏం కలుగు చేస్తుందంట? ధనం కలుగు చేస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడండి. మనకి ఇక్కడ ధనం కంటే, ఇక్కడ ఇహలోక సంబంధమైన విషయాల కన్నా, వస్తువుల కన్నా పరలోకంలో ధనము ఉండడం ఎంత గొప్ప భాగ్యం అండి. అయితే చాలా మంది ఈ పనిని చేయలేరు. వారి దగ్గర ధనం ఉన్నా సరే ఒకరికి పెట్టాలి, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయాలి అంటే చాలా మందికి మనసు రాదండి. మనం చూసినట్లయితే రెండో విషయం, యేసుప్రభు వారు ఆ యవనస్తుడికి ఏం చెప్పారంటే, వచ్చి నన్ను వెంబడించమని చెప్పారండి. అయితే ఆ యవనస్తుడు ఆ విషయం వినగానే ఏం చేశారు? వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ అదే విధంగా మనం యేసుప్రభు వారి శిష్యులను చూడొచ్చు. యేసుప్రభు వారు వచ్చి నన్ను వెంబడించండి, మిమ్మును మనుషులను పట్టే జాలరులుగా చేయదుననగానే వారందరూ యేసుప్రభుని వెంబడించారండి. అయితే యేసుప్రభు గారిని వెంబడించడము లేదా సేవ చేయడము, సువార్త చేయడం అంటే మైక్ పట్టుకొని మీటింగ్స్ పెట్టాలని కాదు. కానీ మనం రోజు చేసే దినచర్యల్లో, మనం స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే అక్కడ మనతో ఎవరో ఒకరు ఉంటారు. ఎవరో ఒకరికి మనం సువార్త చేసే అవకాశం ఉన్న చోట్లయితే ఖచ్చితంగా మనం సువార్తను చేయొచ్చండి. జస్ట్ వారి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనే ఒక చిన్న మాట చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ చాలా మంది ఇప్పటి కాలంలో కూడా దేవుడు వారికి పిలుపునిచ్చినా సరే ఆ పిలుపును నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే సంఘానికి ఎంతో అవసరమైన 2 విషయాలని దేవుడు ఇక్కడ తెలియజేసి ఉన్నాడు. ఇప్పటి నుండి మనం కూడా మనకున్నా లేకపోయినా మనం చేయగలిగినంతలో బీదలకు సహాయం చేద్దాం, దేవుణ్ణి వెంబడిద్దాం, దేవుడు చెప్పిన మాటలను గైకొని, ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని మనం పాటిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ ఉదయకాలపు వేళ తండ్రి నీ వాక్యంతో మమ్మల్ని తాకినందుకు నీకు వందనాలు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి యేసయ్యా దాతృత్వం కలిగి ఉండి తండ్రి యేసయ్యా నీ సేవలో వారు కూడా తండ్రి యేసయ్యా పాలిభాగం గలవారై ఉండడానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. వారి రోజువారి పనుల్లో తండ్రి మీరు తోడేయండి, కృపను క్షేమాన్ని వారికి కలిగజేయండి, సహాయం చేయమంచు యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.